నువ్వు అనిపి ఇక్కడ బాగుంది దండ బాగుందా ఇది బాగుందా అక్కడ ఒట్టి ఫ్లవర్స్ ఎంత హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్. సో ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ తమిళలో చూసారు. అవును, చార్మినార్ షాపింగ్ బ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీ దగ్గర నుండి. అండ్ ఈ వీడియో కూడా అంతే సపోర్ట్, అంతే రెస్పాన్స్ వస్తుంది అని అనుకుంటూ ఈ వీడియోని మీకైతే డెడికేట్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే నేను మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్గా చూపించకపోతున్నాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డీటెయిల్గా అంటే దేని గురించి, ప్రైస్, క్వాలిటీ అండ్ ఇంకా ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, ఎలా చూస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మన వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేం చేయాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎన్వకి చూస్తే సో మీరు కూడా నాలాగా ఫాలో అవ్వచ్చు. అండ్ ఏంటి అంటే ఈ చార్మినార్లో ఒక చిన్న స్కామ్ అయితే జరిగిందండి మాకు. సో ఆ స్కామ్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, అసలు ఏంటి, దేని గురించి స్కామ్, ఎందులో స్కామ్ జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది కూడా మీకు ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకే క్లియర్గా తెలుస్తుంది. మరి వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో చార్మినార్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి, బ్యాంగిల్స్. అవును, చార్మినార్ అనేది బ్యాంగిల్స్కి ఫేమస్ అని అందరికీ తెలుసు. బట్ బ్యాంగిల్స్తో పాటు మనకి చాలా ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మీరే చూస్తున్నారు కదా, స్లింగ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్, షూస్, సో వాట్ నాట్, మనకి ఏది కావాలన్నా కూడా అక్కడ చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి అండ్ లో ప్రైజెస్లో. సో అన్ని చోట్ల లో ప్రైజెస్ ఉంటాయని నేను చెప్పను. ఏంటి అంటే మనం చూసి తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటి, మనకి అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్లో మోస్ట్లీ మనకి ఫిక్స్డ్ రేట్ అని బోర్డ్స్ పెట్టారు స్టాల్స్ దగ్గర. బట్ ఏంటి, చార్మినార్లో అలాంటి ఫిక్స్డ్ రేట్ బోర్డ్స్ అయితే నాకు చాలా తక్కువ స్టాల్స్ దగ్గర కనిపించాయి. సో నా సజెషన్ ఏంటి అంటే ఫిక్స్డ్ రేట్ అని పెట్టిన దగ్గర కాకుండా వేరే స్టాల్స్ దగ్గర తీసుకుంటే మీకు ప్రైస్ డ్రాప్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఈ చార్మినార్, ఓల్డ్ సిటీ ఇదంతా కూడా ముస్లిం ఏరియా కాబట్టి ముస్లిమ్స్ ఎక్కువగా బ్లాక్ బీడ్స్ వేసుకుంటారు కాబట్టి ఈ చార్మినార్లో అయితే నాకు చాలా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కనిపించింది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు మధ్యలో ఎక్కడో అవైతే చూపిస్తాను. అండ్ ఏంటి అంటే మనం ఇక్కడ ఓల్డ్ సిటీ అంటే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అంటే ఓల్డ్ సిటీ అని కాదు, ఎక్కడైనా కూడా. మాకైతే నేను ఇక్కడ పర్చేస్ చేసినప్పుడు ఒక చిన్న స్కామ్ అయితే జరిగిందండి. అది మీకు ముందు చూపిస్తాను. అండ్ ఇక్కడ మీకు ఒక స్టాల్ చూపిస్తాను. అక్కడ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి అండ్ చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చాయి మాకు. సో ఇక్కడ మా సిస్టర్ అయితే ఒక సెట్ తీసుకుంది. దాంట్లో మోర్ దెన్ 45-50 అలా బ్యాంగిల్స్ వచ్చాయి. బట్ ఏ సెట్ తీసుకున్నా మనకి 100 రూపీస్ మాత్రమే. సో ఇవే అన్నమాట ఆ బ్యాంగిల్స్. సో అవైతే క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మనకి చిన్నపిల్లలకి చెప్పల్, షూస్, శాండిల్స్ అలా చాలా వెరైటీ ఆఫ్ చెప్పలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనకి అమీర్పేట్లో చూసినట్లయితే గాగుల్స్ అనేవి చాలా తక్కువ, అంటే ఒకటే ప్లేస్లో కనిపించింది నాకైతే. బట్ ఇక్కడ ఏంటంటే చాలా ప్లేసెస్లలో ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మనకి ఏంటి అంటే అమీర్పేట్తో కంపేర్ చేసుకుంటే చార్మినార్లో చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు గాగుల్స్ కూడా.
అండ్ ఇక్కడ మేమైతే చెప్పలు తీసుకున్నాము. చెప్పలు వచ్చేసి 100 రూపీస్, షూస్ వచ్చేసి 200. సో ఎలాంటి చెప్పలైనా 100, ఎలాంటి షూస్ అయినా 200. బట్ జెన్యూన్ రివ్యూ ఇవ్వాలంటే నేను సజెస్ట్ చేయనండి చెప్పలు, బికాజ్ నేను ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదు. బట్ ఈసారి తీసుకున్నాను. ఎందుకు అంటే మా మమ్మీ, సిస్టర్, మేము ముగ్గురం కూడా 3 సేమ్ కలర్ సేమ్ పేర్ తీసుకున్నాం అన్నమాట. సో ముగ్గురం వేసుకోవచ్చు కదా అని చెప్పేసి. బట్ ఏంటి అంటే నేను ఒక 3 టైమ్స్ అలా వేసుకున్నాను, 4 టైమ్స్ కూడా వేసుకోలేదు. అవి పార్ట్స్గా డివైడ్ అయిపోయాయి. సో నా బెస్ట్ సజెషన్ చెప్పులు తీసుకోకుండా ఉండడమే బెటర్. అండ్ షూస్ బాగానే ఉంటాయండి. నేను ఇంతకుముందు తీసుకున్నాను అండ్ ఇప్పటి వరకు యూస్ చేస్తున్నాను. ఇవే అనమాట మేము తీసుకున్న చెప్పులు. తను ప్యాక్ చేస్తున్నాడు మా కోసమే. బట్ ఏంటి అంటే ఒకసారి యూస్ చేయడానికి బాగుంటాయి, 100 కదా. సో ఒకసారి యూస్ చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి మేము తీసుకున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా, కొంచెం ఏమంటారు, ఇక్కత్ ప్యాటర్న్లో క్లాత్లో ఉన్న బ్యాగ్స్ కూడా వాళ్ళు పెట్టారు. అండ్ ఓల్డెన్ డేస్ కాయిన్స్ కూడా కలెక్ట్ చేసి పెట్టారు. నాకు తెలీదు ఎవరు పర్చేస్ చేస్తారో, ఎందుకు పర్చేస్ చేస్తారో నాకు తెలీదు. బట్ అవైతే అక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. చార్మినార్ అనేది బ్యాంగిల్స్తో పాటు బ్యాగ్స్కి కూడా చాలా ఫేమస్. అది అందరికీ తెలిసిన విషయం. మనం ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా కొంచెం ఆలోచించి తీసుకోవాలి. లేదంటే ప్రైస్ ఎక్కువ చెప్తారు, లేకపోతే క్వాలిటీ తక్కువగా ఉంటుంది, లేకపోతే స్కామ్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ స్టాల్ కంప్లీట్గా బ్లాక్ బీడ్స్ అనమాట. సో బ్లాక్ బీడ్స్ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. అంటే అన్ని ఏజెస్ వాళ్ళకి సూటబుల్గా ఉన్నాయి. లాంగ్, షార్ట్, డబుల్ చైన్, సో ఇలా డిఫరెంట్ బ్లాక్ బీడ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఏంటి అంటే ఇది ముస్లిం ఏరియా కాబట్టి ముస్లిమ్స్ ఎక్కువగా బ్లాక్ బీడ్స్ వేసుకుంటూ ఉంటారు. సో మనకి ఇక్కడ బ్లాక్ బీడ్స్ కావాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని నేనైతే మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే మాకు ఒక స్కామ్ జరిగింది అని చెప్పాను కదా. సో మేము ఆల్మోస్ట్ మా షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యామన్నమాట. రిటర్న్ అయ్యే దారిలో మాకు ఒక స్పాట్ కనిపించింది. అక్కడ చాలామంది, చాలా క్రౌడ్ ఎక్కువగా ఉండింది, ఏదో సర్చ్ చేస్తున్నారు. అండ్ అలాగే 10 రూపీస్కి డ్రెస్, 10 రూపీస్కి డ్రెస్ అలా అని అంటుంటే, ఏంటబ్బా 10 రూపీస్కి డ్రెస్ ఏంటి, ఒకసారి వెళ్ళి చూద్దాము అని అనుకున్నాం. నాకు తెలుసు ఇది స్కామ్ అని చెప్పేసి. 10 రూపీస్కి డ్రెస్ ఎక్కడ వస్తుంది, దానికి స్టిచ్ చేయడానికి స్టిచ్చింగ్ ప్రైసే 10 రూపీస్ ఉండదండి. అలాంటిది 10 రూపీస్కి మనకి డ్రెస్ వస్తుంది అంటే సో యూజ్డ్ వన్ ఏమో అనుకున్నాం. బట్ యూజ్డ్ వన్ కాదు, మాకు బయట నుండి చూస్తే కనిపించింది. అండ్ అలా అని చెప్పేసి దాన్ని నమ్మలేము కూడా, బికాస్ ఎందుకు అంటే 10 రూపీస్కి ఏమీ రాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒకటి తీసుకుంటే ఒకటి ఇవ్వరంట, 5 ఇస్తారంట, 50కి 5. సో అలా అన్నప్పుడు ఇంకా నాకు క్లియర్గా అర్థమైంది సంథింగ్ స్కామ్ అని. బట్ ఈవెందో తీసుకున్నాము, 50 కదా, హౌస్ క్లీనింగ్ పర్పస్ అయినా యూజ్ చేయొచ్చు. క్లీనింగ్ అంటే ఎక్కడైనా వాటర్ పడితే ఒక చిన్న స్పాట్లో తుడుచుకోవడానికి, సో అలా కిచెన్లో అలా యూస్ చేసుకోవచ్చు అని తీసుకున్నాం అనమాట. సో ఇదే అనమాట ఆ స్పాట్. నాకు తెలుసు ఇది పక్కా స్కామ్ అని. బట్ ఏంటి అంటే నా వ్యూవర్స్ కొత్తగా ఎవరైనా చార్మినార్ని విజిట్ చేస్తే ఇలాంటివి జరుగుతాయి అని నేను తీసుకొని క్లియర్గా వాళ్ళకి చెప్పాలని చెప్పేసి నేనైతే ఇవి పర్చేస్ చేశాను. అండ్ ఇంటికి వెళ్ళి చూసాక మళ్ళీ ఏంటి అంటే ఓపెన్ చేసి చూడొచ్చా అంటే నో, అలా చూడరాదు. మీకు 50 రూపీస్కి ఏమొస్తుంది, అలాంటిది 5 డ్రెస్సెస్ వస్తాయి, తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అన్నట్టుగా మాట్లాడారు. అండ్ ఓకే తీసుకొని చూద్దాము, నా వ్యూవర్స్కి చెప్దాము అని చెప్పేసి తీసుకున్నాను. బట్ ఏం లేదు, ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే అస్సలు ఎస్ కూడా కాదు, చాలా చిన్న సైజ్ అనమాట. చిన్న పిల్లలకి కూడా కరెక్ట్గా సెట్ కాదు. ఆ ఫిట్టింగ్స్ అంతా కూడా అంత డిఫరెంట్గా ఉండింది, అస్సలు బాగాలేదన్నమాట. బట్ క్లీనింగ్ పర్పస్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ సో మీరైతే ఇలాంటివి ఏమీ నమ్మకండి. డెఫినెట్గా వాళ్ళ మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో డ్రెస్సెస్ అనే కాదండి, ఇంకా చాలా ప్లేసెస్లలో ఇలా స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మనం జాగ్రత్తగా చూసి తీసుకుంటూ ఉండాలి.
అండ్ మనకి ఇక్కడ బ్యాంగిల్స్తో పాటు మనకి జ్యువెలరీ కూడా చాలా హెవీగా ఎక్కువగా అవైలబుల్గా ఉండింది. అండ్ మనకి ఇవే కాకుండా చార్మినార్లో చాలా వెరైటీ ఆఫ్ పర్ల్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. బట్ అదంతా కూడా షూట్ చేయలేదు, నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాము. సో ఇదే ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ AM Creations. Is AM signing off for today's video. Bye bye.